ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు మార్చి 15. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. యోహాను 12:1-2. మరియా, మార్త, లాజరులు వారి జీవితములలో బహువేదనకరమైన పరిస్థితిని అనుభవించిరి. లాజరు జబ్బు పడినప్పుడు వారు కబురు పెట్టినను యేసు ప్రభువు రానందున ఇతరులు వారిని హేళన చేసి ఉండవచ్చును. మీరు ఆయనను గౌరవించి మర్యాద చేసి మీ ఇంటికి ఆహ్వానించితిరి, కానీ మీ కష్ట సమయంలో ఆయన ఆదుకునలేకపోయాను అని వారని ఉండవచ్చును. వారప్పుడు గొప్ప అవమానమును భరించవలసి వచ్చెను. అయితే ఆ అనుభవమే పునరుత్థానపు శక్తిని రుచి చూచున్నట్లు చేసెను. అంత మాత్రమే కాక 12వ అధ్యాయంలో వారి గృహము ప్రత్యేకమైన గృహముగా మారినట్లు మనము చూడగలము. భోజనపు బల్ల యొద్ద ప్రభువు ఒకవైపున, లాజరు మరి ఒక వైపున కూర్చుండి ఉన్నప్పుడు బహుశా పిలువబడిన అతిథులు కూడా అక్కడ కూడి ఉండగా మార్త ఆనందముతో వడ్డనలో నిమగ్నురాలైనట్లు, మరియా ప్రభు పాదములను విలువైన అత్తడితో అభిషేకించినట్లు మనము ఊహించదము. ఈ 5 సంగతులు కృపను చూపించు విజయవంతమైన జీవితమును, సంతోషభరితమైన గృహమును, జీవము గల సంఘమును పొందుటకు కారణమగును. వారెంతో ప్రేమానందములతో ప్రభు అయిన యేసుక్రీస్తును తమ కుటుంబములకు శిరస్సుగా చేసుకునిరి. అంతకు మునుపు ఆయనను అతిథిగా మాత్రమే ఎంచి గౌరవించేవారు. అయితే ఇప్పుడు వారికి కలిగిన అనుభవములను బట్టి ఆయనను ప్రభువుగా, రక్షకునిగా, సృష్టికర్తగా తమ గృహమునకు, జీవితములకు శిరస్సుగా అంగీకరించి వారి సమస్తముపై ఆయనకు అధికారం ఇచ్చిరి. వారి సమస్యలు తీర్చి, వారి కన్నీటిని తుడిచి, వారి దుఃఖమును ఆనందముగా మార్చిన ప్రభువును వారి గృహమునకు శిరస్సుగా చేసుకొనిరి.